ఫోను ఎత్తొద్దు, మళ్ళీ చెయ్యొద్దు. మిస్డ్ కాల్స్తో అకౌంట్స్ హ్యాక్ అవుతున్నాయి. సైబర్ నేరగాళ్లు కొత్త మోసం. ఆన్లైన్లో వర్చువల్ నంబర్స్ కొనుగోలు, ఫేక్ ప్రొఫైల్తో ట్రూకాలర్, అమ్మాయిల డీపీ, ఇతర దేశాల నంబర్స్తో మిస్డ్ కాల్స్ ఇచ్చి ట్రాప్ చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలన్న సైబర్ క్రైమ్ పోలీసులు. ఇక్కడ మీరు చూడండి, +9 మినహా ఇతర దేశాలు. ఈ +9 అనేది ఇండియా యొక్క కోడ్ అండి. ఇండియాలో ఉన్న ఫోన్ నంబర్స్కి బిఫోర్ +9 అని ఉంటుంది. ఇది ఇండియా యొక్క కోడ్. ఈ కోడ్ మినహా మిగతా ఏ నంబరు మీ యొక్క ఫోన్కి ఫోన్ కాల్ వస్తే, ఒకవేళ ఇంటర్నెట్ కాల్స్ వచ్చినా ఆ ఫోన్ నంబర్ ముందు +1 కాకుండా వేరే నంబర్ ఏదైనా ఉంటే దాన్ని లిఫ్ట్ చేయొద్దని సైబర్ క్రైమ్ పోలీసులు అయితే చెప్తున్నారు. ఒకవేళ మనకు మిస్ కాల్ వచ్చినా కూడా తిరిగి ఆ నంబర్కు కాల్ చేస్తే మన బ్యాంక్ అకౌంట్కు లింక్ అయిన ఫోన్ నంబర్ ఏదైతే ఉన్నదో ఆ నంబర్తో కాల్ చేస్తే ఇమ్మీడియట్లీ మన అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు అయితే వాళ్ళు హ్యాక్ చేస్తున్నారట. సో దీన్ని స్టూడెంట్స్ అయితే జాగ్రత్తగా దీన్ని వినియోగించుకోవాలి. ప్రజలు కూడా దీన్ని అయితే వినియోగించుకోవాలి. ఈ యొక్క అవగాహన అనేది తప్పకుండా అవసరము. సో ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. జస్ట్ 2 మినిట్స్లో కంప్లీట్ అవుతుంది. మీ విలేజ్లోని మీ పేరెంట్స్కు, చాలామంది రైతులకు మరియు తెలియని వాళ్ళకైతే తెలియపరచండి. మళ్ళీ మీరు చేసే మంచి ఏదో ఒక రూపంలో ప్రకృతి తిరిగి మీకు అందిస్తుంది. సో ఒకసారి మ్యాటర్ చూద్దాం. మీకు మిస్ కాల్ వచ్చిందా? ఇండియా కోడ్ 91తో కాకుండా ఇతర కోడ్స్తో కాల్స్ వచ్చి కట్ అయిందా? అయితే జాగ్రత్త, తిరిగి కాల్ చేయకండి. అది సైబర్ నేరగాళ్లు కాల్ కావచ్చు. కాల్ చేశారంటే బ్యాంక్ అకౌంట్తో లింక్ అయిన మీ ఫోన్ నంబర్ ఆధారంగా డేటా అంతా వారి చేతుల్లోకి వెళ్ళినట్లే. రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాల్లో ప్రస్తుతం కొత్త రకం మోసానికి సైబర్ నేరగాళ్లు తెరతీశారు. మిస్డ్ కాల్స్ ఇచ్చి రిటర్న్ కాల్ చేసిన వారి అకౌంట్స్ హ్యాక్ చేస్తున్నారు. సో ఇలాంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. సో ఇది మై డియర్ స్టూడెంట్స్, మీరైతే అవగాహన పెంచుకోండి. ఇది కంపల్సరీ ప్రతి ఒక్కరూ మీకు ఏదైనా ఫోన్ వస్తే తిరిగి కాల్ చేయకండి. అది వేరే దేశం నంబర్ అయితే దాంట్లో మీరు అవగాహన అయితే తెచ్చుకోండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.